అందరికీ శుభ సాయంత్రం. నేను ఐసిఐ ట్రిపుల్ టూ బ్యాచ్ టీటీడబ్ల్యూఎస్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ గిరిధర్ని. నేను చెప్పబోయే టాపిక్ పేరు స్టేజ్ ఫైట్. దాని ముందుగా ఈ స్టేజ్ నాకు ఇచ్చిన ఇంపాక్ట్ ఫౌండర్ గంపానాయస్ గారికి నా శతకోటి నమస్కారాలు. వాళ్ళ అబ్బాయి ఆదిత్య గారికి చాలా థ్యాంక్స్. అలాగే ఈ టీం మన ఐసిఐ రీజియన్ 6 అయిన మాధవి గారి ప్రెసిడెంట్ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ కదం కృష్ణమూర్తి, అలాగే మిత్రులు ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ ట్రిపుల్ టూ బ్యాచ్ కి ప్రదీప్ గోడాలి గారికి, అలాగే వెంకటరమణ అందరికి కూడా పేరు పేరున, నా మెంటర్ వెంకటరమణ గారికి కానీ, పార్టిసిపెంట్స్ అందరు ఆడియన్స్ అందరికి, టీమ్ కి పేరు పేరున నేను వెల్కమ్ చెప్తాను. స్టేజ్ ఫ్రైట్ లో ఫస్ట్ గా ఉండాల్సింది మనకి పీస్ ఆఫ్ మైండ్. స్పీక్ స్లోలీ అనే కాన్సెప్ట్ లో మనం వెళ్తుంటే, థింక్ బిఫోర్ థాట్. మన థాట్సే అన్నిటికీ కారణం, యాక్షన్కి కూడా కారణం. సో మన థాట్స్ పరంగా ఇప్పుడు నేను చెప్తాను కదా. ఫస్ట్ మనం ఈ స్టేజ్ ఫ్రైట్ లో ఫస్ట్ స్లైడ్ చూస్తే, నా టాపిక్ ప్రదీప్ గారు స్లైడ్ స్టార్ట్ చేయండి. ముఖ్యంగా నీ జల్లెడ బట్టి ఉన్నాయి, ఏం లేదు. అడగంలో అడిగే సీసీ అనిపించుకోండి. ఈ స్లైడ్స్ ద్వారా ప్రదీప్ గోడాలి గారికి స్లైడ్స్ ప్రజెంట్ చేయమని కోరుతున్నాను. ఫస్ట్ స్లైడ్ నా టాపిక్ యొక్క ఈ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ రీజియన్ 6 లో నా టాపిక్ స్టేజ్ ఫియర్. సో మనం ముందు ఈ స్టేజ్ ఫియర్ పోవాలంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఆడియన్స్, స్టేజ్ ముందు ఉన్న వాళ్ళు ఎవరో తెలుసుకునే అండర్స్టాండింగ్ చేసుకోవాలి. అలాగే స్టేజ్ ముందు ఆడియన్స్ వాయిస్ అంతా ఓకే కదా సార్ ప్రదీప్ గారు? ఓకే. సో మనం ఎప్పుడైనా కానీ స్టేజ్ ఎక్కినప్పుడు ఎదుటి వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు, ప్రొఫెసర్లు, హెచ్ఓడీలు, డీన్లు ఉన్నప్పుడు ఒక రకంగా చెప్పాలి, మనకంటే ఒక రకంగా చెప్పాలి. స్టేజ్ ఫియర్ అనే మాట ఎందుకు వస్తుందంటే, మన ఇన్నర్ థాట్స్ ఫిజికల్ గా, మెంటల్ గా, శారీరకంగా, మానసికంగా, మన కాలం కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా ఈ స్టేజ్ ఫియర్ అనే మాట మనం ముందు డెఫినేషన్ తీసుకోవాలి. వాట్ ఈస్ ద స్టేజ్ ఫియర్, స్టేజ్ ఫ్రైట్, స్టేజ్ ఫియర్, స్టేజ్ ఫోబియా, స్టేజ్, ఈ స్టేజ్ అనే ఫియర్ అన్ని మాటలు ఒకటేనా? ఎవరైనా ఒకళ్ళు స్టేజ్ ఫియర్ డెఫినేషన్ చెప్పగలరా? ఉన్న వాళ్ళు ఎవరైనా డెఫినేషన్ ఆఫ్ స్టేజ్ ఫియర్ చెప్తే నేను నా సెషన్ స్టార్ట్ చేస్తాను. ఎవరైనా చెప్పచ్చు, ఎవరైనా స్టార్ట్ చేయొచ్చండి, చెప్పొచ్చు ఉన్న వాళ్ళు. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ స్టేజ్ ఫియర్? ఎవరైనా అన్మ్యూట్ చేసుకోవాలి, అవకాశం ఇవ్వండి సార్. ప్రదీప్ గారికి అవకాశం ఇవ్వండి, ఎవరైనా చెప్పొచ్చు, అన్మ్యూట్ చేయండి. రమణ గారు చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్టేజ్ ఫియర్? వేణు గారు మొన్న పోయినసారి కరణ్ కృష్ణ గారు చెప్పినప్పుడు వేణు గారు చాలా అద్భుతంగా చెప్పారు. కాన్ఫిడెన్స్ లేనప్పుడు, కంటెంట్ లేనప్పుడు స్టేజ్ ఫియర్ వస్తుంది, ప్రాక్టీస్ లేనప్పుడు వస్తుంది, ఎప్పుడైనా కొత్త వాళ్ళతో మాట్లాడినప్పుడు స్టేజ్ ఫియర్ వస్తుంది. ఆ స్టేజ్ ఫియర్ నేను అంటే ఏంటని అడుగుతున్నాను. నేను కారణాలు చెప్తున్నాను. ఎవరైనా స్టేజ్ ఫియర్ డెఫినేషన్ చెప్పగలిగితే నా సెషన్ స్టార్ట్ చేస్తాను. ఎవరైనా చెప్పొచ్చు, జయభారతి గారు చెప్పొచ్చు, అలాగే పనింద గారు, సీను గారు, ఎవరైనా చెప్పొచ్చు. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ స్టేజ్ ఫియర్? చెప్పండి సార్. ఈ ఇంటరాక్షన్ లో ఉన్నప్పుడు ఏమంటే, నేను మీకు ఎంతవరకు అర్థమైందో తెలిస్తే, ఎప్పుడైనా మన స్టేజ్ ఎక్కినప్పుడు అండర్స్టాండింగ్ ఆఫ్ ద డెఫినేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టేజ్ ఫియర్ టాపిక్ తీస్తున్నాను. స్టేజ్ ఫ్రైట్ అన్నా, స్టేజ్ ఫోబియా అన్నా, స్టేజ్ ఫియర్ అన్నా అన్ని ఒకటేనా కాదా వేణు గారు? మూడు ఒకటేనా? సరే, అంటే స్టేజ్ మీద మనం ఎక్స్ప్రెస్ చేయాల్సిన మన స్పీచ్ కానీ అది మాట్లాడేటప్పుడు ఆడియన్స్ కానీ ఎక్కువ మంది ఉంటే మనకు కొంచెం టెన్షన్, ఆ టైంలో కొంచెం నర్వస్ అయిపోతాము. దాన్ని మనం స్టేజ్ ఫియర్ అని అనుకోవచ్చు. అలా. ఓకే పన్నెండు గారు, వెరీ గుడ్. ఇంకా ఇంకా ఇన్పుట్స్ 2-3 మెంబర్స్ ఇన్పుట్స్ తీసుకొని మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసుకుంటే, నాకు నా స్పీచ్ లో ఫస్ట్ నా బాధ్యత ఏంటంటే ఆడియన్స్ కి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలి. యాజ్ ఏ స్పీకర్ కి ఫస్ట్ నేను తెలుసుకోవాల్సింది ఆడియన్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు చెప్పినట్టుగానే మనం భయపడుతూ ఉండడానికి కారణం మీరు చెప్పిన పాయింట్, మంచి పాయింట్. ఎవరైనా చెప్పొచ్చు, పరమేశ్వర్ గారు చెప్పొచ్చు. అంటే ఈ స్టేజ్ ఫియర్ అనేది రకరకాలుగా ఉంటుంది. ఇట్స్ డిపెండ్ అపాన్ పర్సన్. అది ఫిజికల్ గానే ఉంటుంది, సైకలాజికల్ గానే ఉంటుంది. మనలో ఫిజికల్ చేంజెస్ వస్తాయి, సైకలాజికల్ చేంజెస్ వస్తాయి స్టేజ్ ఫియర్ వల్ల. వెరీ గుడ్ మ్యామ్.
జయభారతి గారు. అలాగే ఇంకా ఇంకొక లాస్ట్ ఇన్, అందుకే నేను ఫస్ట్ స్లైడ్ లో స్టేజ్ స్టేజ్ ఫియర్ వల్ల ఏంటంటే చాలా మంది అందరితో కలిసిపోయి చాలా ఫాస్ట్ గా అందరితో మాట్లాడతాం. అదే స్టేజ్ ఎక్కినప్పుడు ఏంటంటే మనకి మనం ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాం అదే ఎక్స్ప్రెస్. ఓకే, ఈ ఫియర్ వల్ల ఎక్స్ప్రెస్ చేసేది కొంచెం తగ్గుతుంది వేణు గారు. ఓకే, సో ఓకే, నేను ఫస్ట్ స్లైడ్ అండర్స్టాండింగ్ అండ్ ఓవర్కమింగ్ అని చెప్పాను. ఓవర్కమింగ్ ఇట్ ఎలా చేస్తాం అని చెప్తాను. ముందు మన స్టేజ్ మీద వెళ్ళినప్పుడు అందరినీ ఒకసారి అట్రాక్ట్ చేయాలి. నేను చెప్పే ఈ స్టేజ్ ఫైట్ టాపిక్ లో చివరిలో ABCDFG చెప్పినప్పుడు మీకు అంతా ఐడియా వస్తుంది. ఎప్పుడు మనం జనాన్ని అట్రాక్ట్ చేసుకోవాలి, మన వైపు మనం అట్రాక్ట్ చేసుకోవాలి. దానికి ఏ అనే ఫార్ములా యూజ్ చేసుకోవాలి. అట్రాక్టివ్ గా ఉండాలి మనం. అప్పుడు ఏమైందంటే మన స్టేజ్ మన మీద మన కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు అట్రాక్టివ్ గా లేకుండా వచ్చినప్పుడు నాకు స్టేజ్ ఫీర్ ఉంటుంది, ప్రెసెన్స్ లేనప్పుడు స్టేజ్ ఫీర్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ లేనప్పుడు స్టేజ్ ఫీర్ ఉంటుంది, కంటెంట్ లేనప్పుడు స్టేజ్ ఫీర్ ఉంటుంది. ఈ 4 విషయాలు మనకు ఉన్నప్పుడు స్టేజ్ ఫీర్ ఉండదండి. కంటెంట్ ఉన్నప్పుడు, కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, నేను డ్రెస్ సెన్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు, నేను పర్ఫెక్ట్ గా నేను ఉన్నానని నాకు తెలిసినప్పుడు నేను స్టేజ్ ఫీర్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కామెంటరీ చేయడానికి, యాంకరింగ్ చేయడానికి నాకు ఫియర్ ఉండదు. అది నాకు తెలియని టాపిక్, కొత్త టాపిక్ చెప్పినప్పుడు ఫీర్ ఉంటుంది. అంటే మన అలవాటు లేని పని చేసేటప్పుడు స్టేజ్ ఫీర్ వస్తుంది. స్టేజ్ అనేది కొత్త ప్లేస్ కాబట్టి స్టేజ్ ఫీర్ వస్తానే ఒక అండర్స్టాండింగ్ తో ఈ స్లైడ్ నేను స్టార్ట్ చేశాను. ఎలా ఓవర్కమ్ చేస్తాం అవన్నీ కూడా మనం వన్ బై వన్ తీసుకుంటాం, టిప్స్ తీసుకుంటాం. ఎలా నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇందాక సార్ చెప్పినట్టుగా ఫామ్ ఆడియన్స్, ఇప్పుడు మన ఇందాక చెప్పాను మీకు, మన ఆడియన్స్ ఎవరు, ప్రొఫెషనల్సా, ఎక్స్పీరియన్స్ స్పీకర్సా, లేదా స్టూడెంట్సా, ఇలాంటివన్నీ కూడా మనం ఈ ఈ స్లైడ్ చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్టేజ్ ఫీర్ అనేది గ్లాసోఫోబియా అన్నాం, ఫోబియా అన్న ఫీర్ అన్న ఒకటే. ఇప్పుడు నేను చిన్నపిల్లవాడు ఒక స్నేక్ చూస్తే భయపడతారా, మనం భయపడతామా? ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నప్పుడు ఫ్రాక్స్ తో, లిజర్డ్స్ తో చిన్నప్పుడు నేను మా తాతగారు చెప్పారు, నేను పామును కూడా పట్టుకున్నాను. ఇప్పుడు పామును చూస్తే కిలోమీటర్ పరిగెత్తే భయంతో ఉన్నాను. అంటే నేను చిన్నప్పుడు, అంటే మోగ కప్ప ఒక స్టోరీ ఉంది కూడా. అట్లా చూసుకుంటే పోతే ఈ స్టేజ్ ఫీర్ అనేది ఎందుకు వస్తుంది? ఈ ఆడియన్స్ ముందు కూడా మనం ఆడియన్స్ చూసి భయపడటం వల్ల ఈ స్టేజ్ ఫీర్ వస్తుంది. ఆడియన్స్ మనం ఫ్రెండ్ గా ఫీల్ అవుతే, ఆడియన్స్ మనం ఫ్రెండ్లీగా ఫీల్ అయితే స్టేజ్ ఫీర్ ఉండదండి. సో మెయిన్ ప్రాక్టీస్ టెక్నిక్స్ అవన్నీ చెప్తాను, ఎలా మాట్లాడాలో చెప్తాను. ఈ స్లైడ్ లో నేను ఏం చెప్పానంటే ఇంట్రడక్షన్ ఇచ్చాను. నెక్స్ట్ స్లైడ్ సార్, నెక్స్ట్ స్లైడ్. ఇది ఎలా వర్కం చేయాలో చెప్తాను. మెయిన్ గా ఈ కాజెస్ ఆఫ్ స్టేజ్ ఫీర్ అనేది ఇందాక జయభారతి గారు చెప్పినట్టుగానే సైకలాజికల్ గా, ఫిజికల్ గా, సోషల్ గా 3 types ఆఫ్ కాజెస్ ఆఫ్ స్టేజ్ ఫియర్. ద ఫస్ట్ కాజ్ ఈజ్ సైకలాజికల్. ఎదుటి వాళ్ళు మనం జడ్జ్ చేస్తారేమో, జడ్జిమెంట్ ఉన్నప్పుడు ఫీర్ వస్తుంది సార్, ఖచ్చితంగా ఫీర్ వస్తుంది. మనం కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫీర్ వస్తుంది. ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాజెస్ ఆఫ్ స్టేజ్ ఫియర్ లో ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ అన్నప్పుడు ఫీర్ వస్తుంది. అలాగే కాన్ఫిడెన్స్ లేనప్పుడు, కంటెంట్ లేనప్పుడు ఫీర్ వస్తుంది. లో కాన్ఫిడెన్స్, లో కంటెంట్, లో ప్రాక్టీస్. ఈ 3 విధాలు నేను సైకలాజికల్ చెప్తాను. సైకలాజికల్ అంటే మెంటల్ గా ఫియర్ అనేది మనం ఒకటి నోట్ చేసుకోవచ్చు, మెంటల్లీ ఫియర్. ఫిజికల్ గా అనేది లాస్ట్ లో హార్ట్ బీట్, స్వెట్ రావటం, రషెస్ రావటం, కొంతమందికి అర్జెంట్ గా పర్సనల్ గా లైక్ యూరిన్స్ అలాంటివి కూడా చిన్నపిల్లల్లో వస్తాను. ఫిజికల్ గా ఉండేవి కూడా హార్ట్ బీట్ పెరిగిపోవటం, ఇవన్నీ ఫిజికల్ చెప్పాను, సైకలాజీ చెప్పాను. సోషల్ ఎందుకు చెప్పలేదంటే, ఈ సోషల్ అనేది స్టేజ్ ఫియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాను లేదని భయం. నేను చెప్పే టాపిక్ నిజంగా నేను ఆడియన్స్ రీచ్ అవుతున్నాను లేదా, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకుంటాను. ప్రదీప్ గారు, గొర్రెల గారు లాస్ట్ లో ఈ సోషల్ ఫియర్ అంటే ఏందని అడిగినప్పుడు నేనేమనుకుంటాను, సార్ ఇది ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ గా చెప్పగలను లేదో, నేను ఈ యొక్క టాపిక్ ఎగ్జాంపుల్ చెప్పగలను లేదో అనే భయం నాకు ఎప్పుడు వస్తుంది? ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాను లేదో అనే ప్రెజర్ వచ్చినప్పుడు. క్రికెట్ లో కూడా చూడండి కావాలంటే, 1 over 10 runs ఉన్నప్పుడు అతను ఆట బాగా ఆడగలిగినా కానీ ప్రెజర్ వల్ల ఏమవుతుంది, ఆడలేకపోతారు. సో ఫియర్ అనేది ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఫియర్ వస్తుంది. ఫియర్ అనేది నెగిటివ్ వర్డ్ అంటారు, నేను ఫియర్ అనేది కూడా పాజిటివ్ వర్డ్. ఎందుకంటే ఫియర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్, కంటెంట్, ఇవన్నీ కూడా ఫియర్ కి, కాన్ఫిడెన్స్, కంటెంట్ కి రిలేషన్ ఉందండి. నేను అది తర్వాత స్టైల్లో మీకు అన్ని డయాగ్రామ్స్ చూపిస్తాను. సో నాకు కూడా చోట్ల పడుతుంది, అంటే నాకు ఫిజికల్ గా స్ట్రెస్ ఉంది, నాకు కూడా జడ్జిమెంట్ ఉందనే ఒక ఫియర్ ఉంది. అంటే కాజెస్ ఆఫ్ స్టేజ్ ఫియర్ లో మనకే ఉన్నాయి, ముందు మనం ఓవర్కమ్ చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఈ నెక్స్ట్ స్లైడ్ సార్, కాజెస్ ఆఫ్ స్టేజ్ ఫియర్ అయిపోయింది. నెక్స్ట్ స్లైడ్. సో ఈ స్టేజ్ ఫియర్ ఎలా ఓవర్కమ్ చేయొచ్చో చెప్తాను, ఫియర్ టిప్స్ ఎలా చేయాలో చెప్తాను. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్, ప్రదీప్ గారు. ఎస్, ఇప్పుడే నేను ఈ సెషన్ ముందు చెప్పే ముందు ఎమోషనల్ గా చాలా ఎగ్జైట్ అయ్యాను.
అంటే ఇవి ఎగ్జాంపుల్స్ ఎలా చెప్పాలి నేను అన్ని కూడా ఐటమ్స్ అన్ని కూడా ఎమోషనల్ గా నాకు దగ్గరలో ఉన్న ఐటమ్స్ అని నా దగ్గర ఉన్న యూజ్ అయ్యే ఐటమ్స్ తెచ్చుకున్నాను. సో ఎందుకంటే ఎమోషనల్ గా ఈ టాపిక్ చెప్పేటప్పుడు ప్యానిక్ అవ్వకుండా నర్వస్ అవ్వకుండా ఉండగలిగే ఈ సిమ్టమ్స్ లో ఫస్ట్ ఎమోషనల్ సిమ్టమ్ ఇస్ వెరీ వెరీ మోర్ ఫర్ ది స్ట్రెస్ ఫియర్. ఫిజికల్ కంటే బిహేవియర్ కంటే కూడా ఎమోషనల్ ఎక్కువ ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను ఎమోషన్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నా ఏఐ జీపీ చాట్ జీపీటీ ఇవన్నీ నేను ఉన్నా కానీ నా కాన్ఫిడెన్స్ ఎమోషనల్ గా నేను ఇంటెలిజెన్స్ గా ఉన్నప్పుడు మాత్రమే నేను స్ట్రెస్ ఫీల్ లేకుండా మాట్లాడలేదు. సిమ్టమ్స్ తో మెయిన్ పాయింట్ ఎమోషనల్ ఫీలింగ్స్, పానిక్ అవటం, నర్వస్ అవటం, యాంగ్జైటీ అవటం, ఎక్కువగా ఎగ్జైట్ అవటం, ఇలాంటివన్నీ కూడా ఎమోషనల్ సిమ్టమ్స్ అని. ఇంకా ఫిజికల్ గా చూసుకుంటే ఇంత మనం ఆడుకున్నాం హార్ట్ బీట్స్ ఇవంతా ఇంత స్థాయిలో చెప్పిన పాయింట్స్ మళ్ళీ నేను ఇంకా నీట్ గా స్వెట్టింగ్, హార్ట్ బీట్, షేక్ అవుతుంది, షేకింగ్ అవుతాం కొంచెం, ఇలాంటివన్నీ కూడా ఫిజికల్ గా అవుతుంది. బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. మన బిహేవియర్ స్టేజ్ ఏంటంటే కంటెంట్ మర్చిపోవడం. నేను ఇందాక ABCDFG చివరిలో చెప్తా అన్నాను. ఆ ABCDFG టాపిక్ ఈ కంటెంట్ లోకి ఎందుకు ఎలా రిలేట్ అవుతుంది అనే కంటెంట్ నేను మర్చిపోయాను అనుకోండి, నా టాపిక్ చివరిలో ఏమవుద్ది, కంటెంట్ మిస్ అయిపోతుంది. నా బిహేవియర్ గా నేను చెప్పింది చెప్పలేకపోయాను అంటే నేను చెప్పింది చెప్పాలి కాబట్టి బిహేవియర్ గా సిమ్టమ్ ఆల్సో దేర్. సో అవాయిడ్ చేయటం, కొన్ని టాపిక్స్ నేను చెప్పిన పాయింట్స్ అవాయిడ్ చేయడం, ఇలాంటివన్నిటిని బిహేవియర్ అంటాం. ఫిజికల్ కింద చెప్పుకున్నాం. ఎమోషన్. నెక్స్ట్ స్లైడ్ సార్, నెక్స్ట్ స్లైడ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఈరోజు మార్నింగ్ ప్రదీప్ గారు నేను బెనిఫిట్ షో మార్నింగ్ మోజీకి వెళ్ళినప్పుడు ఈ టాపిక్ చెప్పారు, ఈ కాన్సెప్ట్ వచ్చింది. ఒక పోలీసు పవన్ కళ్యాణ్ గారితో ఈ రోజుల్లో ఇప్పుడున్న స్పీడ్ ప్రపంచంలో పరిగెత్తిని గెలవగలం అని చెప్తారు. ఏ ప్రపంచంలో చార్జీ ప్రపంచంలో పరిగెత్తి గెలవగలం, నుంచుంటే గెలవలేమని పవన్ కళ్యాణ్ గారిని చాలా పోలీస్ గారు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు జస్ట్ వింటారు, కూల్ గా వింటారు, ఏం మాట్లాడరు. అతను ఏమంటారంటే చివరిలో ఒక్కటేలా చెప్తాను, పులి సింహం ఏదైనా చూసుకుంటాయి, జింక. సో జింకకి ఫియర్ ఉంటుందా, పులి ఫియర్ ఉంటుందా? జనరల్ గా మనం చూస్తుంటాం. రెండిట్లో ఏది బాగా పరిగెత్తగలదు? జనరల్ గా ఆలోచిస్తే జింక బాగా పరిగెత్తగలదు. ఇతను ఏమన్నారు ఇందాక, పోలీసు పరిగెత్తే వాళ్ళలాగా ఉండాలి, పరిగెత్తే నీ రోజులు బతకగలం. ఇలా నువ్వు ఆల్రెడీ హిస్టరీ నీదంతా హిస్టరీ నీది, ఓజీ అప్కమింగ్ హిస్టరీ కాదు మీది. జింకలాగా నువ్వు పరిగెత్తగల అంటే నేనేమంటున్నానంటే జింకకి ఈ యొక్క లైన్ ఇక్కడ చూసారా, ఈ యొక్క లైన్ ఈ సైడ్ చూస్తే మీరు ఈ రెండు కూడా ఎందుకు కారణం ఏంటంటే ఆ పెర్ఫార్మెన్స్ అంటే భయం అనే ఒకటి ఉండడం వల్ల నన్ను చంపేస్తుంది. అసలు లైఫ్ లో అత్యంత ఫియర్ ఏంటంటే చావు అండి. చావును మించిన ఫియర్ లేదు. మిగతా అన్ని కూడా దాని సబ్ కాన్షియస్ ఫియర్స్. కానీ ఈ ఫియర్ ఇక్కడ జింక చచ్చిపోతున్న ఒక భయంతో, దానికి ఆ చావు భయంతో దొరికిపోయి చనిపోతుంది. సో రన్నింగ్ లో పర్ఫెక్ట్ గా ఉంటుంది కానీ చనిపోవడం అనేది జరుగుతుంది. అంటే గెలుపు అనేది అక్కడ టైగర్ కే ఉంటుంది, ఎందుకని ఫియర్లెస్ గా ఉంది కాబట్టి. ఆ పాయింట్ ఇక్కడ నేను ఎందుకు యాడ్ చేశాను. అలాగే ఎకడమిక్ పెర్ఫార్మెన్స్, కెరీర్ పెర్ఫార్మెన్స్, పర్సనల్ పెర్ఫార్మెన్స్, ఇవన్నీ కూడా ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందండి, సోషల్ గా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పర్సనల్ గా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ సైడ్ లో నా ప్రెజెంటేషన్, ఇప్పుడు నేను ల్యాక్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఉంది, నాకు ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంది అనుకోండి, నాకు కాన్ఫిడెన్స్ ఉండదు, లీడర్షిప్ క్వాలిటీస్ లేవు నాకు. కెరీర్ లో రేపటికి కమ్యూనికేషన్ రోల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, కమ్యూనికేషన్ లో నేను బాగా మాట్లాడుతున్నాను అనుకోండి, నాకేమనిపిస్తుంది, నాకు కెరీర్ లో లీడర్షిప్ క్వాలిటీస్ నాకు ఉన్నాయి, ప్రెజెంటేషన్ నేను చేయగలను, పెర్ఫార్మెన్స్ బాగా చేయగలను, ఇలాంటివన్నీ. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్ సార్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఎస్, ఇప్పుడు ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇందా నుంచి నేను ఫియర్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, కారణాలు ఏంటి, ఎందుకు వాళ్ళ నుంచి చదువుతున్నాను కదా, మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, ఫియర్ టిప్స్ ఏంటి, స్టేజ్ ఫియర్ టిప్స్ ఎలా. నేనైతే నా గంపనాయస్ గురువు గారు చెప్పిన మాట నేను జీవితాంతం ఫాలో అవుతానండి. సార్ ఒక మాట చెప్పారు, సో వాట్ అనే మాట. ఇక నేను అది ఇన్సర్ట్ చేయలేదు. ఇందా నేను మాట్లాడేటప్పుడు స్పీక్ స్లోలీ అనుకున్నా కదా, అది కూడా ఒక టిప్పే. టెక్నిక్స్ ఓవర్కమ్ లో ఇక్కడ నేను ధ్యానం, మెడిటేషన్, యోగా, ఒక్కసారి 10 seconds బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ టు కామ్ ది మైండ్, నర్వస్ సిస్టమ్, ఇవన్నీ చేసుకుంటే కలిగితే ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే కామ్ గా మెడిటేషన్ చేసుకొని, డీప్ బ్రీత్ తీసుకొని, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఏమవుతున్నాను, ఈ యొక్క స్టేజ్ ఫియర్ అంటే అంత టైం తీసుకోకూడదండి. 5 seconds లో మనం ఇంటర్నల్ గా మన స్టేజ్ స్టాక్ మధ్యలో మాట్లాడుతూ ఇలా చేయకూడదు. టెక్నిక్ కాబట్టి నేను చూపిస్తున్నాను, మీకు యాక్షన్ చూపిస్తున్నాను.
అలాగే సెకండ్ పాయింట్, ఇందా నేను ఫస్ట్ చెప్పాను, ఈ స్టేజ్ ఫియర్ టాపిక్ నేను ఇప్పుడు 30 minutes చెప్తే 3 hours ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు నేను ప్రెజెంటేషన్ చెప్పగలను. 1 hour ఫస్ట్ టైం చెప్పే మాత్రం 3 hours ప్రిపరేషన్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. నేను చెప్పే ముందు ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ ఒకసారి విజువలైజ్ చేసుకోవాలి, నా సక్సెస్ గురించి ఒకసారి ఆలోచించాలి, నా యొక్క విజువలైజేషన్ ఆఫ్ సక్సెస్ చూసుకోవాలి. నేను చెప్తే ఈ టాపిక్ నేను చెప్పగలిగితే నా సక్సెస్, నా విజువలైజేషన్ ఆఫ్ సక్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ యొక్క మెయిన్ అసలు ఈ టిప్స్ లో బ్రీత్నెస్ ఎట్లానో, ఆపోజిట్ పర్సన్స్ అందరినీ కూడా ఫ్రెండ్లీగా ఫీల్ అవడం ఎట్లానో, స్లోగా మాట్లాడటం ఎట్లానో, పాజిటివ్ గా ఎఫర్మేషన్స్ ఉండటం ఎట్లానో, విజువలైజేషన్ ఆఫ్ ది సక్సెస్ చూసుకోవటము, ఆడియన్స్ ని నేను రెడీగా ఉండాలి. ఎవరైనా ఆడియన్స్ క్వశ్చన్ చేసినా కానీ బీ రెడీ ఫర్ ద మై క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రెడీ ఉండాలి. మెయిన్ టెక్నిక్ ఏంటంటేనండి శ్రీనివాస్ గారు, పిఎన్వి శ్రీని గారు, సో వాట్ అనే మాట గుర్తుపెట్టుకోండి. సో వాట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నవ్వారు మనం చేసిన ఇంత మీరు అంటున్నారు, ఎదుటి వాళ్ళు మనం నవ్వుతారేమో అని కొంతమంది కథం ఇష్టం చెప్పినప్పుడు మీరు అన్నారు శ్రీని గారు, ఎదుటి వాళ్ళు నవ్వుతారేమో అని చెప్పి మనం కొన్నిసార్లు సందర్భంలో స్టేజ్ ఫీల్ పడతాం. కారణం మనం ఎదుటి వాళ్ళు నవ్వితే సార్ సో వాట్ అనుకోండి సార్, స్టేజ్ ఫీల్ ఉండదు. మా గురూజీ గారు చెప్పారు, గంపా గురూజీ గారు, దాన్ని ఫాలో అవుదాం అందరం. నెక్స్ట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ లైన్. సో వాట్ అనే మాట చాలా ఇంపార్టెంట్. టెక్నిక్స్ టు ఓవర్కమ్ ది స్టేజ్ ఫీర్ అయిపోయింది సార్. నెక్స్ట్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్. లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ మనకి ఇందా నేను చెప్పినట్టుగా సో వాట్ అనే స్ట్రాటజీకి అది కూడా ఒక స్ట్రాటజీ అండి. ఇక్కడ చూస్తే మనం లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, ఇప్పుడు మనం ఎంబీఏ స్టూడెంట్స్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ ఉంటుంది, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. సో మైండ్ఫుల్నెస్, హార్ట్ఫుల్నెస్, థాట్ఫుల్నెస్, రిలాక్సేషన్స్, ఇలాంటివన్నీ ఎట్లా చెప్తాను మీకు. పబ్లిక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలీ ఒకే కిలోమీటర్ పరిగెత్తున్నాను సార్, రన్నింగ్ రేస్ నాకు 2 kilometers పెట్టారు, గెలుస్తాను ఓడిపోతానా? వెంకటరమణ గారు, నేను డైలీ 2 kilometers కాకుండా 1 kilometer రన్నింగ్ చేస్తున్నా, కాంపిటీషన్ 2 kilometers పెట్టారు, నేను గెలుస్తాను ఓడిపోతానా? నా కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంటుంది? గ్రాడ్యువల్ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. ఎందుకని? సరే మ్యూట్ లో ఉన్నారు రమణ గారు. తగ్గుతుంది సార్, చెప్పండి. 1 minute మనం పరిగెత్తున్నాం సార్, 2 kilometers రన్నింగ్ రేస్ పెట్టారు, ఓడిపోతాను గెలుస్తానా? ఓడిపోతారండి. ఎందుకంటే అక్కడ ఉన్న టార్గెట్ 2 kilometers, నేనేం చేశాను 1 kilometer ప్రాక్టీస్ చేస్తున్నా. గ్రాడ్యువల్ గా ఏమవుతుంది? ఫస్ట్ పాయింట్ రాశాను, వీళ్ళు గ్రాడ్యువల్లీ అని పెట్టాను అవ్వమని చెప్పి. ఏంటి, మనం 2 kilometers పరిగెడితే 1 kilometer రన్నింగ్ పెట్టాను అనుకోండి, గ్యారెంటీ గెలుస్తాం. టార్గెట్ తక్కువ. ఈ పాయింట్ ప్రాక్టీస్ చేసేది ఎప్పుడు కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, కాన్ఫిడెన్స్ పెరిగే విధంగా ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ పాయింట్ 3 kilometers ప్రాక్టీస్ చేస్తే 3 kilometers చేస్తే 2 kilometers విన్ అవచ్చు. ఎస్ సార్, పర్ఫెక్ట్. అదే చెప్తున్నా, అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువగా మనం టార్గెట్ పెట్టుకుంటే ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఐఏఎస్ ఐపీఎస్ పెట్టుకోమని చెప్పి పిల్లలు అందరికీ చెప్తాను. అంటే మనకి ఇంకో పాయింట్స్ పబ్లిక్ స్పీకింగ్ గ్రూప్స్ లో కిందకి వస్తే మనం ఇంత నేను చెప్పాను, హార్ట్ఫుల్నెస్, మైండ్ఫుల్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను ప్రదీప్ కోడలకి అయితే నేను చూశాను హార్ట్ఫుల్నెస్ అనే పాయింట్, నేను సార్ దగ్గర చూశాను నేను, అందుకే నేను ఆయన పేరు చెప్పగలిగాను. నేను నాతో మాట్లాడేటప్పుడు శ్రీను గారు నవ్వుతూ హార్ట్ఫుల్నెస్ గా మాట్లాడతారు, అందుకే నేను ఆయన విజిట్ చేశాను. మా మెంటర్ గారు కూడా నన్ను ఎప్పుడు కూడా హార్ట్ఫుల్నెస్ గా మాట్లాడతారు. మనం ఎవరితోనే మైండ్ఫుల్నెస్ తో హార్ట్ఫుల్నెస్ తో మాట్లాడితే ఖచ్చితంగా మనం హ్యాపీగా మాట్లాడతామండి, ఫ్రెండ్లీగా మాట్లాడతామండి. అందుకే ఈ థర్డ్ పాయింట్ రిలాక్సేషన్ ఎప్పుడు అవుతుందంటే, మనం ఎప్పుడైతే మనం చేసే పని మీద హార్ట్ఫుల్నెస్ చేస్తే చాలా రిలాక్సేషన్ వస్తుంది. వర్క్ లో మనకి ప్రెజర్ రాదు, వర్క్ లో మనకి స్ట్రెస్ రాదు. స్ట్రెస్ రాకుండా ఉండాలని ఏం చేయాలి? మనం చేసే వర్క్ ఎలా ఉండాలి? మైండ్ఫుల్నెస్ తో ఉండాలి, హార్ట్ఫుల్నెస్ తో ఉండాలి. అప్పుడు మనకి ఫీర్ అనేది ఉండదు. తర్వాత మనం ఈ లాస్ట్ పాయింట్ చూసుకుంటే, మనము లెర్నింగ్ ఆపర్చునిటీ, మిస్టేక్స్ అనేవి నెక్స్ట్ కరెక్ట్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ తీసుకోవాలి. మిస్టేక్ చేసి అని చెప్పి మనం ఆగిపోతే సైకిల్ కింద పడిపోతాం. మనం బైక్ వేసేటప్పుడు బ్రేక్ అయిపోయి క్లచ్ పట్టుకోవడం, కార్ అయిపోయినప్పుడు బ్రేక్ క్లచ్ చేసాం అనుకోండి, రివర్స్ చేసాం అనుకోండి, ఏబీసీ ఫార్ములాస్, యాక్సలేషన్, బ్రేక్, క్లచ్, ఈ 3 మనం తప్పులు చేసినప్పుడు ఏమవుతుంది? పడిపోతాం. యాక్సలేషన్, బ్రేక్, క్లచ్ 3 తప్పు చేయకూడదు. ఇక్కడ నేను ఏం చెప్తానంటే, మీకు ఆ మిస్టేక్స్ ని మనం లెర్నింగ్ ఆపర్చునిటీ తీసుకున్నప్పుడు కరెక్షన్ చేసుకోవడం ఈజీ అవుతుంది, స్టేజ్ ఫియర్ అనేది ఈజీగా. సో ఈ 4th పాయింట్ అందరూ ఫాలో అవ్వాలండి, ఆ మిస్టేక్స్ యాజ్ ఏ లెర్నింగ్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ ఇవన్నీ స్ట్రాటజిక్స్ అండి, స్టేజ్ ఫియర్ స్ట్రాటజిక్స్ ఇవన్నీ. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇప్పుడు చెప్తామండి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే సార్, నేను కంక్లూజన్ చెప్పే ముందు నాకు జనరల్ గా క్లాస్ లో పిల్లవాడిని లేపి వాట్ ఈజ్ యువర్ గోల్ అంటారు. గోల్ అని చెప్పేటప్పుడు వాడు టార్గెట్ ఫుల్ గోల్స్ కామన్ గా అతను ఏం చెప్తారు, నేను ఐఏఎస్, ఇంజనీర్, డాక్టర్, ఇలా స్కూల్ లెవెల్ చెప్తుంటారు. కానీ నేను ఇక్కడ ఏమన్నానంటే, జనరల్ గా పిల్లలు చాలా మంది
ఏమనుకుంటారా నేను చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా భయపడతారని ఎలా ఎలా ఫీల్ అవుతారని భయంతో చెప్పడు. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, నేను హీరోని అవుదాం అనుకున్నాను. అప్పుడు అందరు నవ్వారు నన్ను. ఆ నవ్వటం వల్ల నేను అది ఆ వైపు డాన్స్ అవుదాం అనుకున్నాను. అందరు నవ్వారు. పబ్లిక్ స్పీకర్ అవుదాం అనుకున్నారు. అందరు నవ్వారు. అంటే మనం నవ్వినప్పుడు ఏమైందంటే అమ్మో ఇది మనం చూసి నవ్వారు అని చెప్పి మేనేజబుల్ గా గోల్ మేనేజబుల్ గా అవ్వదు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ స్టేజ్ ఫియర్ మెయిన్ కారణాలు ఏంటంటే మనం తీసుకున్న ఈ టాపిక్ లో మనకి ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ లేకుండా, కాన్ఫిడెన్స్ లేకుండా మనం ఎక్కడ కూడా ఎక్స్పోజ్ అవ్వలేమండి. నేను ఇందాక అనుకున్నట్టు పీపీపీ ఫామ్ లో అనుకున్నట్టుగానే ప్రాక్టీస్, ప్రిపరేషన్ ఇవన్నీ కూడా మనకి ఫీల్ తగ్గిస్తుంది. అలాగే ఇక్కడ ఎంత పాయింట్ రాస్తున్నానండి. మనం ఎక్కువగా ఈ యొక్క సెషన్ యొక్క ఎంతమంది ఉన్నారు, ఆడియన్స్ ఎలా ఉన్నారు, ఈ యొక్క ఆడియన్స్ నాకు బాగా కనెక్ట్ అయ్యి ప్రిపరేషన్, ప్రాక్టీస్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా రైట్. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నాలెడ్జ్ ఇన్ లైఫ్ అని అడిగారు. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నాలెడ్జ్ ఇన్ లైఫ్? ఎక్స్పీరియన్స్ ఈస్ ద గ్రేటెస్ట్ నాలెడ్జ్ ఇన్ లైఫ్. చూడండి, కాన్ఫిడెన్స్ గ్రోస్ విత్ ఎక్స్పీరియన్స్ అన్నాను. అందుకే ఇక్కడ మా ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఏం చేస్తారంటే విత్ లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఈ పెన్ ఉంది, ఈ పెన్నుకి కనిపిస్తుంది సార్, ఇది ఈ పెన్ ఉంది, ఈ పెన్ క్యాప్ ఉంది, చూసారా కనిపిస్తుంది సార్ ప్రదీప్ గారు? ఈ పెన్ను క్యాప్ ఉంది, కనిపిస్తుంది సార్? ఈ పెన్ను క్యాప్ ఉంది. సో నేను ఏం చేస్తాను, ధైర్యంగా క్యాప్ ఉంది కాబట్టి ఇట్లా పెట్టుకుంటాను. ఈ పెన్ను పోతుందంటే ఇంకా పోతుందా? పోదు కదా, స్ట్రాంగ్ గా ఉంది, క్యాప్ ఉంది కాబట్టి. అది ఈ పెన్నుకి క్యాప్ లేదండి. మన లైఫ్ లో కూడా ఈ క్యాప్ అనేది కాన్ఫిడెన్స్ అండి. సో నేను పెన్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. చిన్నప్పటి నుంచి నాకు పెన్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ పెన్నుల ద్వారా నేను ఎగ్జాంపుల్ షార్ట్ డిజైన్ చేసుకుంటాను. దిస్ ఇస్ మై ఓన్ ఎగ్జాంపుల్. ఎప్పుడైతే మనకి కంటెంట్, కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఫియర్ అనేది ఉండదండి. ఖచ్చితంగా ఫియర్ ఉండదు. ఈ పెన్ను పోతుందని నాకు ఫియర్ ఉండదు, ఎందుకంటే నేను పెన్ క్యాప్ తో స్ట్రాంగ్ గా పెట్టేశాను కాబట్టి. అట్లాగే ఈ యొక్క పెన్ కి క్యాప్ లేదండి, క్యాప్ లేదు, ఇట్లా పెట్టేశాను, ఇది ఖచ్చితంగా పోతుంది, ఇది పరిస్థితి కింద పడిపోతుంది, పడిపోయింది కింద పడిపోతుంది. అలా లైఫ్ లో కూడా ఇంకో ఎగ్జాంపుల్ అండి, ఇంకో ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు నేను ఈ గ్రీన్ పెన్ను, రెడ్ పెన్ను క్యాప్స్ ఇట్లా ఉన్నాయి కదా, ఇక్కడ ఈ పెన్ ఇట్లా క్యాప్స్ ఇట్లా పెట్టాను. సో రెడ్ పెన్ కి గ్రీన్ క్యాప్ పెట్టాను, గ్రీన్ పెన్ కి రెడ్ క్యాప్ పెట్టాను, చూస్తాను కదా. సో మనం చూసేటప్పుడు కెప్టెన్ గ్రీన్ పెన్ ఇది ఇచ్చాను అనుకోండి, మిస్టేక్ ఇది గ్రీన్ పెన్ కాదు, రెడ్ పెన్. అంటే మన పైన ఉన్న క్యాప్ కొన్నిసార్లు మనం ఏం చేస్తాం అంటే చూసిందే కరెక్ట్ అనుకుంటాం, అప్పుడు కూడా మనం మిస్టేక్ చేస్తాం. ఈ విధంగా నేను చెప్పినట్టుగా మిస్టేక్స్ అనేవి కూడా మనం ఓవర్కమ్ చేసుకుంటే, ఎక్స్పీరియన్స్ అవుతూ, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడే ఫస్ట్ టైం ఖచ్చితంగా మనం స్టేజ్ ఫియర్ అవుతామండి, సెకండ్ టైం స్టేజ్ ఫియర్ అవుతాం, థర్డ్ టైం స్టేజ్ ఫియర్ అవుతాం, ఫోర్త్ టైం స్టేజ్ ఫియర్ అవుతాం. ఇప్పుడైతే స్టేజ్ ఫియర్ ఎప్పుడు పోతుందంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10th టైం దాకా రావచ్చు. ఆ కంటెంట్ మీద ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు, కాన్ఫిడెన్స్ గ్రోస్ ద ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు కూడా ఈ స్టేజ్ ఫియర్ అనేది పోదు. స్టేజ్ ఫియర్ ఎప్పుడు అనేది 100% పోద్దంటే నాకు ఆ టాపిక్ మీద ఎక్స్పీరియన్స్ అవ్వాలి. నేను చెప్పా కదా, నాకు లైఫ్ లో మా అన్నయ్య ఒకసారి, ప్రదీప్ గారు ఇది నేను మీకు చెప్పాలి, ఇది సీన్ గారు, మా అన్నయ్య పేరు సీన్ అండి. చిన్నప్పుడు మా అన్నయ్యకి నేను రైలు పట్టాలను పక్కన వెళ్తే ఒక రాయి వచ్చేది, తగిలి గోల్డ్ అయింది. అది చూసి నేను రైలు పట్టాలను తగిలినప్పుడు, రాయి తగిలితే నేను పక్కనే ఉన్నప్పుడు మా అన్నయ్య నాకు ప్రేమ, అది చూసి నేను 2 రోజులు బాధపడి ఏడ్చి మా అన్నయ్యకి బాధ దెబ్బతిందని భయపడ్డా. అదే రైలు పట్టాల కింద చనిపోయేసరికి నేను 1 year 2 years చాలా చాలా ఏడ్ చేశాను. అంటే ఈ యొక్క ఎమోషనల్ గా ఉన్నప్పుడు మనకి ఏమైనా భయం, నాకు మా అన్నయ్యకి ఏమైనా అయితే భయం ఎప్పుడైంది నాకు, చిన్నప్పుడే మా అన్నయ్యకి దెబ్బలు అయినప్పుడు, బండి మీద పడినప్పుడు, మా అన్నయ్యకి ఏమైనా అవుతుందేమో, మా అమ్మాయికి ఏమైనా అవుతుంది భయపడుతుందని ఒక రోజు అలా జరిగింది. అంటే మనం ఎదుటి వాళ్ళు భయం 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 భయంతో ఉంటే మనం ఏం చేయలేమండి. జనరల్ గా ఫియర్ అనేది ఒకటే రియల్ ఎనిమీ. ఫియర్ అనేది ఎనిమీ. మా అన్నయ్య నేను ఎందుకు మా అన్నయ్య పాయింట్ చెప్పానంటే, మా అన్నయ్య నేనేం చేసేవాడిని కాదు, మా అన్నయ్యనే ఫాలో అయ్యేవాడిని స్కూల్లో కానీ, 10th క్లాస్ దాకా మా అన్నయ్య టాపిక్ లో మా అన్నయ్య పేరు చెప్పానంటే, ఒకళ్ళ మీద డిపెండ్ అయితే సార్, ఇప్పుడు నా పీపీటీ ప్రెజెంటేషన్ కరెంట్ పోయింది, డిపెండ్ అయ్యాను. నేను డిపెండ్ అయినప్పుడు ఏమవుతుంది, కంటెంట్ నాకు పీపీటీ లేకుండా చెప్పలేకపోతాను. అంటే మనం స్టేజ్ మీద ఎక్కేటప్పుడు ఆల్టర్నేట్స్ కూడా చూసుకోవాలండి, తను లేకపోయినా ఇది చేయగలగాలి ఆల్టర్నేట్ గా అనే పాయింట్. నేను మా లైఫ్ లో మా అన్నయ్య లేనప్పుడు నేనేం చేయలేనేమో, నేను జీరోనేమో, నేను కూడా లైఫ్ లో ఏం సాధించలేనేమో అనే ఒక లైఫ్ లో ఒక 2, 3 years 4 years నేను బాగా డిప్రెషన్ వెళ్ళినప్పుడు, స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, చాలా బాధపడేటప్పుడు ఒకసారి ఓవర్కమ్ అయినా ఇంపాక్ట్ ఫౌండేషన్ 2013 నుంచి నాకు 2025 12 సంవత్సరాలు నేను ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫాలో అవుతున్నాను.
నాకు అర్థమైంది. ప్రతి మనిషి కూడా బ్రదర్ లా ఫీల్ అయితే మా అన్నయ్య నాకు ఉన్నట్టే కదా అనుకొని ఇట్లా ఇంతమందితో మాట జరుగుతుంది. ఈ పాయింట్ నేను ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ప్రదీప్ గారు చెప్తుంది ఏంటంటే ఒక మనిషి మీద డిపెండ్ అయితే మాత్రం స్టేజ్ ఫీల్ కాదండి, మనం ఏం చేయలేమండి. డిపెండెన్స్ తగ్గించుకోవాలి, మనం ఓన్ గా సెల్ఫ్ కంటెంట్ తో ఉండాలి, సెల్ఫ్ గా మనం మోటివేట్ అవ్వాలి, సెల్ఫ్ గా మనం సెల్ఫ్ గా మనం టాక్ చేసుకోవాలి, రోజు రోజు మనమే బూస్టప్ చేసుకోవాలి. అప్పుడే మనం సమాజానికి ఏమైనా చేయగలం, ఒంటరిగా ఏం చేయలేమండి. సొసైటీలో ఏదైనా చేయాలంటే, స్టేజ్ మీద ఏదైనా చేయాలన్నా ఆ స్టేజ్ ఇచ్చిన వాళ్ళకి ముందు మనం గ్రాట్యూడ్ చెప్పుకోవాలి. అట్రాక్టివ్ స్కిల్స్ ఎలాగైతే నేను చెప్పానో, బాడీ లాంగ్వేజ్, కంటెంట్ బాగుంటే ఫియర్ ఉండదు, డిసిప్లైన్, డెడికేషన్, డిటర్మినేషన్, ఎట్లయితే డెడికేషన్ లేకపోతే టాపిక్ డైరెక్షన్ ఆఫ్ ద టాపిక్ ఉన్నప్పుడు ఫియర్ ఉండదు. ఎవాల్యూషన్ చేసుకోవాలి, సెల్ఫ్ ఎవాల్యూషన్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళని స్టేజ్ ముందు ఉన్న వాళ్ళని ఫ్రెండ్ గా అనుకుంటే ఫియర్ ఉండదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గ్రాటిట్యూడ్ యాటిట్యూడ్ ఉండాలండి. స్టేజ్ ఎక్కినప్పుడు ఆ స్టేజ్ కి సభా సరస్వతికి నమస్కారం, ఈ సభ ఇచ్చిన వాళ్ళకి నమస్కారం అని ముందు మనం ఆ సభకి నమస్కారం చేసుకుంటే ఆటోమేటిక్ గా ధైర్యం వస్తుంది. ఇవన్నీ కూడా టెక్నిక్స్ అండి. స్టేజ్ ఎక్కే ముందు మనం బీ రెడీగా ఉండాలి. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారని ఆలోచిస్తే చెప్పలేము. మాకు ఇప్పుడు మన వెంకటరమణ గారు నన్ను చాలా ఎప్పుడు ఫోన్ చేసినా గిరి గారు బాగున్నారు అంటే ఆయన వే ఆఫ్ టాకింగ్ చూసినప్పుడు నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మెంటర్స్ అంటే పెద్దవాళ్ళు గౌరవించినప్పుడు మనలో తెలియకుండానే ఇది చేయాలని తపన వస్తుంది. ఇలాంటి తపన ఎప్పుడు వస్తుందంటే మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. స్టేజ్ ఎక్కినప్పుడు కూడా ఎవరైనా ఫస్ట్ టైం చిన్నదైనా ఎప్పుడైనా ఎవరైనా చిన్న పని చేసినప్పుడు క్లాస్ కొట్టండి, ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి స్టేజ్ ఫియర్ పోతుందండి. మనకి ఎలా అంటే స్టేజ్ ఫియర్ ఉందో వాళ్ళకి స్టేజ్ ఫియర్ ఉంటుంది కదా, దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? ఎంకరేజ్ చేయాలండి. ఇక్కడ చెప్పాను, ఎంకరేజ్మెంట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఫర్ రిమూవల్ ఆఫ్ ద స్టేజ్ ఫియర్. నేను చెప్పినప్పుడు తప్పులు చెప్పినా కానీ ఇలా చెప్తే బాగుంటుందని చెప్తే మనం స్టేజ్ ఫియర్ పోగొట్టుకుంటాం. పిల్లలకు కూడా స్టేజ్ పాటలు పాడించండి, డాన్స్ చేయించండి, క్లాసికల్ డాన్స్ చేయించండి. ఇవన్నీ టెక్నిక్స్ ఫర్ ద స్టేజ్ ఫియర్ సార్. వెంకటరమణ గారు, నాకు స్టేజ్ పోవడానికి కారణం ఈ పాటలు పాడటం, ఈ డాన్స్ వేయటం, అంటే క్లాసికల్ డాన్స్ కూడా నేను కొంచెం హెల్తీ పని చేస్తాను. ఇవన్నీ ఎందుకంటే వన్ ఆఫ్ ద టెక్నిక్ ఫర్ ద స్టేజ్ ఫైట్ సార్. స్టేజ్ బయటకు ఉండాలంటే మనలో ఉన్న కళ, మన చిరంజీవి గారు చెప్తారు, అలాగే ఆది గారు చెప్తారు, మన టీమ్స్ లో చాలా మంది పాటలు పాడుతుంటారు. సుబ్బారావు గారు చెప్తుంటారు, మొన్న సుబ్బారావు గారు పాట పాడారు. ఆ పాటలు పాడినప్పుడు ఏమంటే మనలో ఉన్న స్టేజ్ ఫియర్ ఆటోమేటిక్ గా రిమూవ్ అవుతుంది సార్. అలా మనం మేనేజ్ చేసుకోవాలి మన స్టేజ్ ఫియర్ ని. ఎట్లా మేనేజ్ చేసుకోవాలంటే మనం డాన్స్ చేసుకుంటూ, మనం మోటివేట్ చేసుకుంటూ, మనం పాటలు పాడుకుంటూ, మనం హ్యాపీగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ప్రిపరేషన్ అవుతూ రిడ్యూస్ చేసుకోవచ్చు. కాన్ఫిడెన్స్ వల్ల రిడ్యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ 3 పాయింట్స్ మనం ఫాలో అయితే అందరం కూడా ఈ స్టేజ్ ఫియర్ అవాయిడ్ చేయొచ్చు. స్టేజ్ ఫియర్ లో ఇంకొక పాయింట్ మన కథకృష్ణ గారు చెప్పారు. కథకృష్ణ గారు ఎప్పుడు చెప్తుంటారు ఏంటంటే స్మైల్. ఆయన కూల్, కామ్, పీస్ ఆఫ్ మైండ్ ఎప్పుడు కూడా ఆయన అలవాటు చేయలేదు. ఈ టాపిక్ ఇంతకుముందు ఆయన చెప్పారు కాబట్టి ఆయన మాట విన్నాను కాబట్టి చెప్తున్నాను. ఆయన చెప్పేటప్పుడు ఆయన్ని మనం చూసినప్పుడు ఎలా ఉండాలి? ఆయన ఎంత కూల్ గా ఉంటాడో, ఎంత కామ్ గా ఉంటాడో, ఎంత ఎక్స్పీరియన్స్ గా చక్కగా ఎదుటి ఇంటరాక్ట్ అవుతూ ఐస్ బ్రేకింగ్ చేయడం అనేది స్టేజ్ ఫీల్ లో ఫస్ట్ పాయింట్ అదేనండి. మనం ఎంత కూల్ గా ఉంటామో అంత స్టేజ్ బాగుంటది, అంత కంటెంట్ వస్తుంది, అంత క్రియేటివ్ థాట్స్ వస్తాయి, అంత ఎక్సలెంట్ గా ఉంటుంది సెషన్. నేను ఈ సెషన్ ద్వారా అందరికి చెప్పగలుగుతున్నాను. ఈ సెషన్ లో నేను కూడా స్టేజ్ ఫీల్ ఉన్న వ్యక్తినే. ఎలా ఓవర్కమ్ చేస్తున్నానంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ధ్యానం అవ్వచ్చు, మెడిటేషన్ అవ్వచ్చు, ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, సింగింగ్ సాంగ్స్, డాన్స్ అండ్ ఆల్ ద థింగ్స్. అండ్ థర్డ్ వన్ ఇస్ ఇంప్రూవింగ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, పిక్చర్స్ ద్వారా ఎలా చేయొచ్చు. ఇది నా టాపిక్ లో ఈ స్టేజ్ ఫీల్ ఈ 3 టెక్నిక్స్ నేను వాడాను, మీరు కూడా వాడండి. 3 టెక్నిక్స్ మళ్ళీ చెప్తాను సార్, క్లోజ్ చేద్దాం. ఈ 3 టెక్నిక్స్ లో గంప గారు చెప్పినట్టుగా ఎవరేమనుకున్నా సో వాట్ అనే టెక్నిక్ అందరూ ఫాలో అవ్వాలి. మన సార్ ఎగ్జాంపుల్ చెప్పారు, డాంకీ ఎగ్జాంపుల్ తీసుకుంటే డాంకీ ఒకటి వెళ్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు నడిచి వెళ్తుంటారు. ఇద్దరు ఎక్కపోయినా వాళ్ళు కామెంట్ చేస్తారు, ఒకళ్ళు ఎక్కినా కామెంట్ చేస్తారు, ఒకళ్ళు ఎక్కిపోయినా కామెంట్ చేస్తారు. 11, 10, 00, 11 అటు 4 స్టేజెస్ తో 4 కేసెస్ తో కూడా కామెంట్ చేస్తారు. సో వాట్ అని ఫీల్ అవ్వాలి, అప్పుడే మనం చెప్పగలుగుతాం. ఈ స్టేజ్ ఫియర్ అనేది అందరికి ఉంటుందండి. దాన్ని ఓవర్కమ్ చేసిన వాళ్ళు గెలుస్తారు, సక్సెస్ అవుతారు, గెయిన్ అవుతారు, నాలెడ్జ్ పెంచుకుంటారు. మనం మిస్టేక్స్ ద్వారా ఎక్కువ పెంచుకోవాలి. మెయిన్ సక్సెస్ గురించి ఆలోచించాలి, విజువలైజ్ చేసుకుంటే సక్సెస్ ఈజీగా ఉంటుంది. స్పీక్ స్లోలీ, సో వాట్, పాజిటివ్ అటెన్షన్. సో థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? థ్యాంక్ యూ. ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే ఐ వెరీ హ్యాపీ టు సే. నా ఎక్స్పీరియన్సెస్ క్వశ్చన్స్ ద్వారా చెప్దాం అనుకుంటున్నాను. ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే చెప్తా, వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఎవరైనా క్వశ్చన్స్ చెప్తే వెరీ హ్యాపీ.